నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ ఎప్పుడు మాట్లాడినా సరే విలువలు విశ్వసనీయతలు అంటుంటారు. అయితే నిజంగా జగన్ కన్నా సరే వాటి అర్థాలు తెలుసా? సరే, జగన్ కాదు, రాజశేఖర రెడ్డి గారి కన్నా తెలుసా? అయితే వీరి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఎప్పుడు చూసినా వైఎస్ జగన్ విలువలు విశ్వసనీయతలు అంటుంటారు. ఓ పక్కన ఫ్యామిలీలో అది మనం చూడలేదు, తన పార్టీలో కూడా చూడలేదు. మొత్తానికి విలువలు విశ్వసనీయతలు అంటే తనకన్నా అర్థం తెలుసా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వాడని మాటలు వాడానని చెప్తున్నారు మీరు. ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా విలువలు విశ్వసనీయత అనే పదాలు ఆయన నోటి నుంచి రావు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒలవలు విశ్వసనీయత అంటాడు. మీరేంటి కొత్తగా విలువలు విశ్వసనీయత అని చెప్పని ఆయనకి తెలుగు నేర్పుతున్నారా, మీరు తెలుగు నేర్చుకుంటున్నారా? అంటే ఆ పదాలు లేవు కాబట్టి అదే అనుకున్నాను సార్. మీరు ఎప్పుడైనా సరే ఆయన ప్రెస్ మీట్ వింటే ఒలవలు విశ్వసనీయత ఈ రెండే ఆయన చెప్పేది. నేను ఆయన ప్రెస్ మీట్ గురించి ఏదైనా పోస్ట్ రాయాల్సి వచ్చినా కూడా ఉలవలో విశ్వసనీయతనే రాస్తా, బ్రాకెట్లో రాస్తా విలువలు విశ్వసనీయత అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన పార్టీ నుంచి ఈ మధ్యకాలంలో నిష్క్రమించిన 3 రాజ్యసభ సభ్యులు, అలాగే రాజకీయ నిష్క్రమణ చేసిన విజయసాయిరెడ్డి గారి ప్రస్తావన చేస్తూ నిన్న విలేకరుల సమావేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నాయకుడి పట్ల లాయల్టీ ప్రదర్శించాల్సి ఉంటుంది, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అంతేగాని విలువలు విశ్వసనీయతకి తిలోదకాలు ఇచ్చి రాజకీయాల నుంచి నిష్క్రమించడం లేదు, వేరే పార్టీల పంచం చేరటం అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చంపేసుకోవడమేనని చెప్పని మాట్లాడుతున్నాడు. అయితే ఇదే సందర్భంలో ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా నిర్ణయించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి మామూలు సాధారణ వాడుక భాషలో ఒక పదం వాడతారు, ఈడేంట్రా ఆడికి బుద్ధి చెప్పి ఈడు గడ్డి తింటున్నాడు అంటారు. అంటే ఎదుటివాడికి చెప్పటానికే నీతులు తప్ప మనం ఆచరించడానికి ఆ నీతులు వర్తించవు అని చెప్పని. ఒక జీవిత కాలంలో కనీస మాత్రపు విలువలు విశ్వసనీయత పాటించని జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ లాయల్టీ, క్రెడిబిలిటీ, క్యారెక్టర్ ఇట్లాంటి బరువైన పదాలు వాడుతుంటే ఓహో చాగంటి కోటేశ్వరరావు గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవచనాలు మొదలుపెట్టాడా అని చెప్పని నాబోటాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నాయి అన్నటి నుంచి. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వైపు ఫిరాయించటమే ఆయన చెప్పిన క్రెడిబిలిటీ, క్యారెక్టర్, వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ఈ పదాలకు అర్థమైతే అసలు మొట్టమొదట ఈ పదాలు వర్తించని వ్యక్తిత్వం వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డిది. ఎందుకంటే 1978 సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఏ పార్టీ మీద ఎన్నికయ్యారు? ఆవుదోడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద నెగ్గిన ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఈయన శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వటంతో నాడు అధికారంలో ఉన్న ఇందిరా కాంగ్రెస్లోకి ఫిరాయించేశారు. ఆ ఫిరాయించిన నేపథ్యంలోనే ఆ రోజు రెడ్డి కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్న బాటం శ్రీరామ్మూర్తి గారు అసెంబ్లీ వేదికగా ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. కాళ్ల పారాణి ఆరకముందే లేచిపోయిన కొత్త పెళ్లి కూతురులాగా మా పార్టీలో నెగ్గిన రాజశేఖర రెడ్డి నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అని చెప్పని అసెంబ్లీ వేదికగా బాటం శ్రీరామ్మూర్తి గారు చేసిన ప్రసంగం ఈనాటికి అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు లేచిపోవటం అనేది రాజశేఖర రెడ్డి గారితోటి ఈ రాష్ట్రంలో మొదలైన సంస్కృతి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు విశ్వసనీయత గురించి ప్రస్తావించాలి అనంటే మొట్టమొదటగా అవి లేని వ్యక్తిగా తన తండ్రిని అడ్మిట్ కావాలి. దానికి ఆయన సిద్ధపడితే తన పార్టీ నుంచి ఫిరాయించే వాళ్ళని బ్లేమ్ చేసే ఇష్యూ గురించి తర్వాత మాట్లాడదాం మనం. అదే సందర్భంలో వైసీపీ పార్టీ అధినేతగా, ఒకనాడు ఎంపీగా, ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకరోజు ముఖ్యమంత్రిగా, ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో కొనసాగుతూ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితంలో పోనీ ఏదన్నా ఈ విలువలో విశ్వసనీయత పాటించాడా? ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది వాళ్ళ నాయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కడప పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నెగ్గిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2009 మే నెలలో మొట్టమొదటిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అదే సంవత్సరం 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళ నాయనగారు దురదృష్టవశాత్తు ఒక ప్రమాదకర సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన అనుభవం కేవలం 4 నెలలు.
జగన్మోహన్ రెడ్డి గారిది. అయినా సరే మా నాయన స్థానంలో ముఖ్యమంత్రి పీఠం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పని వాళ్ళ నాయన శవాల సాక్షిగా, అంటే ఇంకా ఆ శవం ఇంక ఇంటికి చేరకముందే ఈయన సంతకాల సేకరణ మొదలుపెట్టేశాడు. వీళ్ళ నాయనతో పాటుగా సెక్యూరిటీ ఆఫీసర్ కూడా చనిపోవడం జరిగింది, దాంట్లో పైలట్ కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సంతకాల సేకరణ చేయటం, ఈ సంతకాల సేకరణని వాళ్ళ పార్టీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోకుండా రోసే గారికి ముఖ్యమంత్రిత్వం అప్పచెప్పడం మనకందరికీ తెలిసిన అంశమే. ఆనాటి నుంచి వాళ్ళ నాయన రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయనకి 2 సార్లు పీసీసీ అధ్యక్షత అప్పచెప్పింది. 1999లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి అప్పచెప్పింది. 2004లో 2009లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పింది. వాళ్ళ కుటుంబ ప్రస్థానం ఈరోజు వాళ్ళ నాయన వారసులుగా వాళ్ళ చిన్నాన్న పదవులు అనుభవించిన, వాళ్ళ నాయన కాలం చేసిన తర్వాత వాళ్ళ తల్లి ఎన్నికైనా, ఆ నాయన కొడుకుగా ఈయనకి పదవి దక్కిన, వాళ్ళ కుటుంబ ప్రస్థానం బిగినైంది, ఎదిగింది, పదవులు అనుభవించింది కాంగ్రెస్ పార్టీలోనే. అటువంటి కాంగ్రెస్ పార్టీ తనను కాదు అని వేరే వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటాన్ని సహించలేని, భరించలేని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకి రోసే గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి నిత్య అసమ్మతివాదిగా మారాడు. నిత్యం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉండేవాడు. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించి బయటకు వచ్చి తన సొంత పార్టీ పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన తన పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక ఎదుర్కోవడం జరిగింది. ఆ ఉప ఎన్నిక ఎదుర్కొన్న సందర్భంగా ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇటలీ ఆధిపత్యానికి, అంటే సోనియా గాంధీ గారి గురించి ప్రస్తావించే సందర్భంలో ఆమె పేరు కూడా ప్రస్తావించకుండా ఇటలీ ఆధిపత్యానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది, అంటే తాను ఒక పౌరుషవంతుడిగా, వీరుడిగా, సూర్యుడిగా ఇటలీ ఆధిపత్యాన్ని ధిక్కరించి పోరాట పటిమ ప్రదర్శిస్తున్న వీరుడిగా తాను పోర్ట్రేట్ చేసుకున్నాడు. అదే సందర్భంలో సోనియా గాంధీ గారిని చాలా పలచన చేసే విధంగా వ్యాఖ్యానించాడు. ఆ ఎన్నికల్లో ఆ కడప ఎమోషన్ తోటి నెగ్గారు. ఎన్నికల్లో లోక్సభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇతనికి అక్రమాస్తులు సమకూరాయని చెప్పని సిబిఐ విచారణ నిర్ధారణ చేసి ఈయన అరెస్ట్ చేశారు. ఈయన జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈయన ఎవరినైతే ఇటలీ ఆధిపత్యం అని చెప్పని ప్రస్తావించాడో ఆ ఇటలీ ఆధిపత్యం ద్వారా నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు, అంటే ఆ ఇటలీ ఆధిపత్యానికి వ్యతిరేకంగానే పార్టీ పెట్టాడు, ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు, ఆ ఇటలీ ఆధిపత్య ప్రస్తావన ప్రజల్లో చర్చనీయాంశం చేశాడు, ఆ ఇటలీ ఆధిపత్య అభ్యర్థి మీద నెగ్గాడు. నెగ్గిన తర్వాత మరి రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి తాను జైలు నుంచి ప్రత్యేక అనుమతితోటి బయటకు వచ్చి మరీ ఓటేయటం జరిగింది. ఎందుకు వేసావు? నిన్నటి వరకు వాళ్ళ మీద పోరాటం చేసావు, వాళ్ళని నిందించావు. ఎందుకు అనంటే నీ మీద కేసులున్నాయి, నువ్వు జైల్లో ఉన్నావు, నీకు బెయిల్ రావాలి అని అంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతోటి ఘర్షణ పడితే సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర తలొగ్గి వాళ్ళ అభ్యర్థికి ఓటేసి, ఓటు వేసిన తర్వాత ఇతని తల్లిని, ఇతని చెల్లిని, ఇతని సతీమణిని అదే ఇటలీ ఆధిపత్యం దగ్గరికి రాయబారం పంపించి, ఆ పంపించిన తర్వాత ఇతనికి బెయిల్ రావడం జరిగింది. ఇది చరిత్ర తెలీదా? అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళతో లాలూచి పడే నీ నైజం ఆ రోజు మీ నాయన, ఇవాళ నువ్వు. ఇక్కడతో నీ ప్రస్థానం మొగోలా. ఇది 2014కు ముందు కదా. మరి 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిపి విభజిత రాష్ట్రంలో కలిసి పోటీ చేశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు కలిపి అలయన్స్గా పోటీ చేశాయి. ఈ 2 రాష్ట్రాల్లో వీళ్ళకి ప్రత్యర్థిగా నువ్వు పోటీ చేసావు. తెలంగాణ ప్రాంతంలో ఒక లోక్సభ సభ్యుడిని నెగ్గావు, 3 అసెంబ్లీ స్థానాలు నెగ్గావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా స్థానం దక్కింది నీకు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కూడిన భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేజిక్కించుకోబోతున్న సందర్భంలో ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వగానే నీ ప్రత్యర్థి కూటమికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అభినందించొచ్చావు? ఎన్నికల్లో వాళ్ళకి ప్రత్యర్థిగా పోటీ చేశావు. వాళ్ళ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నుంచి నెగ్గిన ఎంపీల కన్నా ముందు నువ్వు నీ ఎంపీలను తీసుకొని ఎందుకెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చావు? నీ రాజకీయ ప్రత్యర్థులు.
నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదు. కనీసం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి నేను ప్రధానమంత్రిని కలిసి వచ్చానని చెప్పుకునే స్థాయికి కూడా నీకు ఫలితాలు దక్కల. అటువంటప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారితో సహేజ్యక ప్రయత్నం చేశావు? అంశాల వారి ప్రాతిపదికగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని చెప్పని ఎందుకు ప్రకటించావు? నువ్వు ఆ కూటమిలో పోటీ చేయాలి, వారికి ప్రత్యర్థిగా పోటీ చేసావు. అంటే కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి నీ మీదున్న కేసుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళతోటి నీకున్న అవసరాల రీత్యా నువ్వు నీకు సంబంధం లేని పార్టీకి మద్దతు ప్రకటించావు. ఆ తర్వాత అదే కూటమి ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టబడ్డ రామ్నాథ్ కోవింద్ గారు ఆంధ్రప్రదేశ్లో తమ అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని కలవటానికి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తే నీ ప్రత్యర్థులు నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి ఆయన అమరావతి వచ్చి తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని కలవాల్సి ఉంటే నువ్వు ముందుగానే బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేసి రామ్నాథ్ కోవింద్ గారితో ఎందుకు కలిసావు? ఎందుకు మద్దతు ప్రకటించావు? ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీడియా ఛానల్స్ అన్నీ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఉండగా మీ ఇరువురు అక్యూజ్ నెంబర్ 1 and 2 పార్టీ అధినేతగా మీరు, మీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి గారు, మీరిరువురు రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి ఎందుకు నమస్కారం చేశారు? మీ ప్రత్యర్థులు, మీ కూటమి కాదు, ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పోటీ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి నాడు ప్రణబ్ ముఖర్జీ గారికి ఎలా మద్దతు ఇచ్చావో ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారికి కూడా అలాగే మద్దతు ఇచ్చావు. అంటే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ నిర్ణయాలని జీ హుజూర్ అంటూ పాటించి తీరిన జీవితం నీది. ఆ తర్వాత 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టావు. ఆ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే పోటీ చేశావు. మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు తిరుపతి ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోడీ గారి కాళ్ళకి ఎందుకు నమస్కారం చేశావు? అంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులకే పోనీ వయసు రీత్యా మర్యాద ఇస్తావా? వయసు రీత్యా మర్యాద ఇస్తావు అనుకున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారి కంటే కేవలం 4 నెలలే పెద్దయిన చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ముసలైన ఎలా సంబోధిస్తున్నావు? పెద్దరికానికి మర్యాద ఇచ్చాను, అందుకు వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నానని చెప్పుకునే పరిస్థితి అయితే మరి నరేంద్ర మోడీ గారి కంటే 4 నెలలు పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ మర్యాద ఇవ్వాలిగా. కాబట్టి ఇక్కడ వాళ్ళ పదవులకి దాసోహం అన్నావు, వాళ్ళ అధికారానికి ఊడిగం చేశావు. కాబట్టి నీ కూటమి కాకున్నా వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకి అన్కండిషనల్గా మద్దతు తెలుపుతూ వచ్చావు. ద్రౌపది ముర్ము గారికి అలాగే మద్దతు తెలిపావు. అలాగే 2024 ఎన్నికల్లో మరొకసారి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసిన సందర్భంగా ఈ కూటమి అభ్యర్థికి రాజ్యసభ వైస్ చైర్మన్గా నీకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల సంఖ్యాబలంతో ఘోరాతి ఘోరమైన ఓటమి ఎదురైన సందర్భంలో కూడా నీ మీద నెగ్గిన కూటమికి మద్దతు తెలిపావు. అంటే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అన్న నైజం ఇది. ఈరోజు నీ పార్టీ రాజ్యసభ సభ్యులు, నీ పార్టీ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళ పంచన చేరుతున్నారు. వాళ్ళకి విలువలు, విశ్వసనీయత, క్యారెక్టరు, క్యాపబిలిటీ, క్యాలిబరు ఇవన్నీ ప్రస్తావించే నైతికత మీకుందా? ఆనాడు మీ తండ్రి నుంచి ఈనాడు నీ వరకు అధికారం పంచనే చేరారు. కనీసం మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ఆస్కారమే మీకు లేదు. ఇంకా మీ నాయన ప్రతిపక్ష స్టేజ్లో కూడా కొంతవరకు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. కానీ నిలువున నీ వ్యక్తిత్వాన్ని అధికారంలో ఉన్న వాళ్ళ పాదాల చెంతన తాకట్టు పెట్టిన నేపథ్యం ఇది. ఇవాళ నీకు ఇంకొక విజయసాయిరెడ్డినో ఇంకొకరినో ప్రశ్నించే హక్కే లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు విలువలు, విశ్వసనీయతలు అన్నట్టు ఏదైతే మాట్లాడుతున్నారో తనలోనే లేనటువంటి మాటలు మాట్లాడడం, దీన్ని ఏదైతే మీరు చాలా చక్కగా వివరించారు, ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దీన్ని గమనిస్తారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.